రీసెంట్ డేస్‌లో కంటెంట్ క్రియేటర్‌కి చాలా మందికి ఉన్న డౌట్స్ ఇదనమాట. సో, వీడియోస్ యొక్క వ్యూస్ ఒక నంబర్ రీచ్ అయిన తర్వాత ఎందుకు స్ట్రక్ అయిపోతున్నాయి? ఎందుకు ఆగిపోతున్నాయి? అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోస్‌కైతే రీసెంట్ డేస్‌లో 1000 వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా ఆగిపోతున్నాయి? వాటి వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అండ్ అలాగే లాంగ్ వీడియోస్ అయినా సరే కొన్ని పర్టిక్యులర్ నంబర్ వ్యూస్ రీచ్ అయిపోయిన తర్వాత స్ట్రక్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా ఆగిపోతున్నాయి? ప్రాబ్లమ్ ఏంటి? ఎలా సొల్యూషన్ ఏంటి దీనికి? అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కంటెంట్ బావుంది, వీడియో క్లారిటీ బావుంది, చెప్తున్న కంటెంట్‌లో కొంచెం మ్యాటర్ ఉంది. అయినా కూడా వ్యూస్ రావట్లేదు. వై? ఎందుకు? ఈ రీజన్ ఏంటి? అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఈ వీడియో ప్రతి కంటెంట్ క్రియేటర్‌కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్‌లీ మీకు ఉపయోగపడే పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. సో, ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మన కంటెంట్‌లోకైతే మనం వెళ్ళిపోదాం. సో, రీజన్స్ ఏంటి? నంబర్ 1, ఫర్ సపోజ్ ఇప్పుడు మన వీడియో మనం ఇప్పుడు షెడ్యూల్ చేశాము అంటే ఫర్ సపోజ్ టైం ఎంత, మధ్యాహ్నం 2 గంటలకి నేను వీడియో అనేది పోస్ట్ చేశానన్నమాట. సో, పోస్ట్ చేసిన వెంటనే ఒక 20 మందికి మన వీడియోని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 20 మందికి మన వీడియోని చూపించింది. 20 మందిలో ఎంతమంది లైక్స్ చేస్తున్నారు, ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 20 మందికి వీడియో చూపిస్తే కనీసం ఒక 10-15 మంది లైకులు కొట్టారు అనుకోండి. ఆ వీడియోని తీసుకెళ్ళి ఇంకొంతమంది ఆడియన్స్ ఇంకొక 50 మెంబర్స్కి రికమెండ్ చేస్తుంది. ఆ 50 మెంబర్స్లో కూడా అట్లీస్ట్ ఒక 25-30 మెంబర్స్ లైక్ చేశారు అనుకోండి, ఇంకొక 100 మెంబర్స్కి చూపించడం జరుగుతుంది. ఆ 100 మెంబర్స్లో ఒక 50 అబవ్ లైక్స్ వచ్చినాయి అనుకోండి, ఆ వీడియోని తీసుకెళ్ళి ఇంకొక 500 మందికి చూపించడం జరుగుతుంది. ఇలా యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ మన వీడియోని పంపించినప్పుడు లైక్స్ కానీ కమెంట్స్ కానీ బాగా చేస్తున్నారు అనుకోండి, ఆ వీడియోని ఇంకొంతమందికి పుష్ చేస్తారు, ఇంకొంతమందికి రికమెండేషన్ రూపంలో పంపిస్తారు, ఇంకొంతమందికి షేర్ చేస్తారు. ఇలా జరుగుతుంది. అంతేకాకుండా ఆ వీడియోని ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేసి చూస్తున్నారు, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు క్లీన్ అండ్ క్లియర్గా ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను లైవ్లో వీడియోస్ వెనకాల నా ఒక వీడియో 1000 వ్యూస్ దగ్గర ఆగిపోయిండే దానికి ఎలా ఉంది అండ్ మోర్ దాన్ 1000 వ్యూస్ వచ్చిన వాటికి ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో ఆ వీడియోని ఫర్ సపోజ్ 10 సెకండ్స్ వీడియో ఉంది అనుకోండి, 10 సెకండ్స్లో మనం 2 సెకండ్స్ చూసి స్వైప్ చేసేస్తున్నారు ఆడియన్స్ అనుకోండి, అప్పుడు ఆ వీడియోని యూట్యూబ్ చాలామందికి రికమెండ్ అస్సలు చెయ్యదు. ఎందుకు అంటే ఒక 10 మందికి నీ వీడియోని చూపిస్తే వాళ్ళు కనీసం 2 సెకండ్స్ కూడా నీ వీడియోని చూడకపోతే ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఏం లైక్ చేస్తారు నీ వీడియోని అనేది యూట్యూబ్ వాళ్ళు థింక్ చేస్తారనమాట. సో, మన వీడియో యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఎంతమంది వీడియోని స్టే చేసి చూస్తున్నారు అండ్ ఎంతమంది స్వైప్ ఆఫ్ చేస్తున్నారు, స్వైప్ అవుట్ చేస్తున్నారు, సో ఎంతమంది ఇలా షార్ట్స్ అనేది పేషెన్స్తో కూడుకొని ఉంటుందండి. షార్ట్స్ అనేవి ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎంతమంది నీ వీడియో వచ్చినప్పుడు స్టే చేసి లాంగ్ డ్యూరేషన్ చూస్తున్నారు, లేదా రాగానే ఇట్లా 2 సెకండ్స్కే స్వైప్ చేసేస్తున్నారా? 2 సెకండ్స్కే స్వైప్ చేసేసారు అనుకోండి, ఆ వీడియోని రికమెండ్ చేయదు. సో, స్వైప్ చేయకుండా చాలాసేపు స్టే చేసి చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ వీడియోని నంబర్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అండ్ చాలా మందికి పంపించడం జరుగుతుంది. సో, అలాంటి సిచ్యువేషన్స్లో మన వ్యూస్ అనేవి 1000 కంటే కూడా ఎక్కువగా దాటడం జరుగుతుందన్నమాట. ఇది సేమ్ అప్లికబుల్ టు లాంగ్ వీడియో ఆల్సో. లాంగ్ వీడియోస్కి మనకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్, అందుకే వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూ ఉంటాము. స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూసినట్లయితే మనకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మన వీడియోని ఇష్టపడుతున్నారు అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో, చాలామంది చూస్తున్నారు, ప్లస్ లైక్ చేస్తున్నారు, ప్లస్ కామెంట్ చేస్తున్నారు. సో, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో,
ఈ విధంగా షార్ట్ వీడియోస్కి మనం మన ఆడియన్స్ లైక్స్ ఎంతసేపు ఆ వీడియోని చూస్తున్నారు, యావరేజ్ వ్యూ డ్యూరేషను ప్లస్ లైక్స్ అండ్ కమెంట్స్, లైక్ ఎంతసేపు వీడియోని చూస్తున్నారు, కమెంట్స్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయండి షార్ట్స్కి. ఇవన్నీ చేస్తేనే మన వీడియో ఇంకొంతమంది వరకు పుష్ చేయడం జరుగుతుంది. లాంగ్ వీడియోలో కూడా అంతే, వీడియో స్కిప్ చేయకుండా అని మనం చెప్తున్నాం కాబట్టి సో వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడాలి. అక్కడ వాళ్ళకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అండ్ ఒక ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. ఆ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది మంచిగా ఉండింది. మన వీడియో యొక్క వైటీ స్టూడియోలో అనలిటిక్స్ ట్యాబ్ దగ్గరికి వెళ్తే నేను రైట్ సైడ్ ఇమేజ్ వేస్తాను చూడండి, ఇక్కడ మీకు సైడ్లో ఇమేజ్ వేస్తాను చూడండి. సో అక్కడ ఇమేజ్లో యారో మార్క్స్ అన్నీ కూడా అప్వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, దట్ వీడియో ఈజ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అంటే గుడ్ వ్యూస్ కావచ్చు, గుడ్ క్లిక్ త్రూ ఇంప్రెషన్స్ కావచ్చు అండ్ గుడ్ లైక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా వచ్చిన అప్పుడు మాత్రమే మన వీడియోని ఇంకాస్త మంది ఆడియన్స్కి పుష్ చేయడం జరుగుతుంది. సో ఇదండి మన వీడియోస్ చూసే ఆడియన్స్ చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. ఆడియన్స్ ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని లైక్స్ ఇస్తున్నారు, ఎంత ఇంటరాక్షన్ చేస్తున్నారు కమెంట్స్ రూపంలో అనేది చాలామంది మర్చిపోతూ ఉంటారు లైక్ అండ్ కమెంట్స్ చేయడం. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మీరు వీడియో చూసిన లైక్స్ కానీ కమెంట్స్ కానీ పెట్టకుండా పోతే ఆ వీడియో యొక్క ఇంపాక్ట్ అనేది కంటెంట్ క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది, దాని వలన ఎంత వ్యూస్ అనేది లాస్ అయిపోతామో అనేది. సో ఇదన్నమాట, మనం ఏ వీడియో పెట్టినా సరే యాజ్ అ ఆడియన్స్గా మీరు లైక్ కమెంట్, తర్వాత రీసెంట్ డేస్లో హైప్ ఆప్షన్ ఉంది, లాంగ్ వీడియోస్కి కావచ్చు షార్ట్ వీడియోస్కి కావచ్చు హైప్ ఆప్షన్, ఇవన్నీ కనుక మీరు ఇచ్చినట్లయితే వీడియో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, వ్యూస్ పెరుగుతాయి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ మంచిగా ఉండాలి అండ్ లైక్స్ కమెంట్స్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇవన్నీ కనుక బాగున్నట్లయితే మన వీడియో డెఫినెట్గా చాలామందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు లైవ్లో నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ రికార్డింగ్లో ఎగ్జాంపుల్ చూసేయండి. 1000 వ్యూస్ మాత్రమే వచ్చిన వీడియో ఎలా పర్ఫామ్ చేస్తుంది, వెరాస్ మోర్ లైక్ 3K కావచ్చు, 5K కావచ్చు, లేదా 50K కావచ్చు, ఇలాగా వ్యూస్ లైక్స్ ఎక్కువగా ఉన్న వీడియో యొక్క అనలిటిక్స్ చూద్దాం. రెండింటిని కంపేర్ చేసి నేను మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. సో అది కూడా చూసేసేయండి, అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగా మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంతవరకు ఏం చెప్పాను, ఎందుకు ఇవి ఇంపాక్ట్ అవుతాయి వీడియోకి అనేది క్లియర్ ప్రూఫ్ అనేది ఉంటుంది కదా. సో అలాగా లైవ్ ప్రూఫ్ అనేది నేను మీకు స్క్రీన్ రికార్డింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందైతే కనిపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రీన్ రికార్డింగ్. ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. నాది ఒక షార్ట్ రీసెంట్గా పోస్ట్ చేసి ఉండేది 1.2K దగ్గరికి వచ్చి ఆగిపోయిందనమాట. సో ఇప్పుడు చూడండి ఎందుకు ఇది 1K దగ్గరికి వచ్చి ఆగిపోయిందంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ అని ఉంది కదా, 27% వాచ్ చేశారనమాట. వాళ్ళు ఇష్టపడ్డారు ఆ వీడియో దగ్గర స్టే చేసి వాచ్ చేయడానికి. బట్ 72% స్వైప్ డమ్మే, ఆ వీడియో చూపించగానే 72% మెంబర్స్ స్వైప్ చేసేసారు. అందుకే ఈ వ్యూస్ అనేది అక్కడే ఆగిపోయినాయి. సేమ్ అలానే ఇంకొక వీడియో అనమాట. సో ఈ వీడియోకి 3.4K వ్యూస్ వచ్చినాయి, 78 లైక్స్ వచ్చినాయి. మీరు కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ వీడియోకి ఓన్లీ 9 లైక్స్ ఏమో వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఎంగేజ్మెంట్లోకి వెళ్తే 67.2% స్టే టు వాచ్, అంటే 67% వాచ్ చేయడానికి ఇష్టపడ్డారు అండ్ 32% మాత్రమే స్వైప్డ్ అవే ఉంది. కాబట్టి స్టిల్ దిస్ వీడియో ఈస్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ వ్యూస్, లైక్స్ ఎక్కువ ఉన్నాయి, చాలామంది చూడాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద వే విల్ గెట్ మోర్ వ్యూస్. ఇప్పుడు లాంగ్ వీడియో కూడా చూపిస్తాను. సో ఇది వన్ ఆఫ్ మై లాంగ్ వీడియో అనమాట. ఇక్కడ చూడండి యారో మార్క్స్ అనేవి అన్నీ కూడా అప్ సైడ్ ఉన్నాయన్నమాట. వ్యూస్ కానీ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కానీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ, అందుకే ఈ వీడియోకి ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మంచిగా ఉంది కాబట్టి సో ఇంప్రెషన్ కూడా మంచిగా ఏర్పడింది. సో ఆటోమేటిక్గా మనకు వ్యూస్ అనేది వస్తున్నాయి, ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతూ ఉందన్నమాట. సో ఇంప్రెషన్ ఏర్పడితే యారో మార్క్స్ అన్నీ కూడా మనకు అప్వర్డ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మంచి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. టోటలీ డిపెండ్స్ అపాన్ మన ఆడియన్స్.
చూసారు కదా, లైవ్లో కూడా నేను మీకు చూపించాను. సో షార్ట్ వీడియోకి మనం ఎంతసేపు చూస్తాము, డ్యూరేషన్ మ్యాటర్ అవుతుంది, ప్లస్ లైక్స్ అండ్ కామెంట్స్ అనేవి మ్యాటర్ అవుతాయి. అలాగే లాంగ్ వీడియోకి కూడా మీరు స్కిప్ చేయకుండా చూడాలి అండ్ లైక్స్ ఇవ్వాలి, కామెంట్స్ చేయాలి. అప్పుడే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కూడా మంచిగా ఉంటుంది. సో మన అనలిటిక్స్ ట్యాబ్లో యారో మార్క్స్ అన్నీ కూడా అప్వర్డ్ ఉన్నాయి అనుకోండి, దట్ వీడియో విల్ డూ బెస్ట్ బెటర్ అని చెప్పొచ్చు. అండ్ డౌన్వర్డ్ యారో మార్క్ ఉన్నింది అనుకోండి, అది వ్యూస్ ఎప్పుడైనా స్టాప్ అయిపోవచ్చు, దట్ టు విత్ లెస్ నెంబర్ అనమాట. సో ఇదండి రీజన్స్ మన వీడియో 1000 వ్యూస్ దగ్గరికి వచ్చి ఎందుకు ఆగిపోతుంది అని చెప్పేసి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. కొంచెం వ్యూస్ బాగా వచ్చిన తర్వాత కంప్లీట్ స్ట్రక్ అయిపోతుంది, అసలు 0 వ్యూస్ అస్సలు మూవ్ అవ్వదు. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సిందే వైటీ స్టూడియోలో, కానీ అది అక్కడే ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ అనమాట. ఐ హోప్ యాజ్ అ ఆడియన్స్గా ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో మీకు నిజంగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటే లెట్స్ స్టార్ట్ ద చేంజ్ ఓవర్ ఫ్రమ్ దిస్ వీడియో. అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక కనీసం 100 లైక్స్, తర్వాత మోర్ నంబర్ ఆఫ్ కమెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ కూడా మర్చిపోకుండా ఇవ్వండి. హైప్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి పుష్ చేస్తుంది అనమాట. సో ఇది రీసెంట్గా వచ్చిన మంచి గుడ్ అప్డేట్ అనమాట. సో ఈ హైప్ ఆప్షన్ని కూడా మీరు యూజ్ చేసి మాకు మా వీడియో కింద ఇచ్చారు అనుకోండి, ఇంకొంతమందికి రీచ్ అవుతాము. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ తోటి కంటెంట్ క్రియేటర్స్కి ఎవరెవరికి ఇలాంటి డౌట్స్ ఉన్నాయో ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఆడియన్స్కి కూడా యాజ్ మచ్ యాజ్ పీపుల్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి, మనం వీడియో అనేది ఫుల్గా చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. అప్పుడే నాకు నచ్చిన కంటెంట్ క్రియేటర్ కొంచెం సక్సెస్ అవుతారు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఇస్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.